ఈసారి ఏమంటున్నారంటే వైల్డ్ కార్డ్ మళ్ళీ 6 మందిని లోపలికి తీసుకొస్తారు కొంతమందిని అంటున్నారు. సో శ్రీజని తీసుకురావాలంటున్నారు, దానికి ఏమంటావు? తీసుకొస్తారు బ్రో, కంపల్సరీ తీసుకురావాలి. ఎందుకంటే జనాలు ఓట్లు వేయడం వల్ల తను చేసే ఒక జాబ్ని, ఇప్పుడు జాబులు రాక చాలా కష్టాలు పడుతుంది. అదే కష్టపడి సంపాదించుకొని తెచ్చుకున్న జాబ్ని వదిలేసి బిగ్ బాస్ మీద ప్యాషన్తో వెళ్తే అన్ఫేర్గా ఎలిమినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అంటే మీరు కూడా నమ్ముతున్నారా శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్? ఖచ్చితంగా బ్రో. ఇప్పుడు తను లీస్ట్లో లేదు ఓట్స్లో, ఫస్ట్ థింగ్. గేమ్ ఆడుతుంది ఇప్పుడు, ఇంకా అన్ని యాక్టివిటీస్లో పాల్గొంటుంది. పక్కన సుమన్ అన్న కాకుండా ఇంకెవరున్నా శ్రీజ హౌస్లో ఉండేది. ఆ విషయం అందరికీ తెలుసు. దాని గురించి ఇదేదో అంటారు కదా, ఇప్పుడు ఒక అమ్మాయి టాటూ కూడా వేసుకుంది బ్రో. తను టాటూ కూడా వేసుకుంది, అంతగా ఎవరు వేసుకోరు కదా. ఇప్పుడు ఏంటి యూజ్? తనకి జాబ్ పోయింది, టాటూ వేసి పర్మనెంట్ టాటూ. దానివల్ల చాలా ఇష్యూస్ కూడా, కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఎందుకు శ్రీజని తొక్కేశారు? శ్రీజని ఎవరు ఏం తొక్కేయలేదు. అక్కడ ఉన్న వాళ్ళల్లో వాళ్ళు వచ్చిన వైల్డ్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళలో సుమన్ శెట్టి, శ్రీజ ఉండడమే దాని పాపం. వాళ్ళిద్దరు కాకుండా శ్రీజ, సుమన్ అన్న ప్లేస్లో ఇంకెవరున్నా శ్రీజ వెళ్ళేది కాదు. వేరే ఎవరున్నా వెళ్ళిపోయేవాళ్ళు. టాప్ 5లో ఎవరుంటారన్న? అప్పుడే టాప్ 5 అని 3 నేమ్స్ అయితే ఫిక్స్ బ్రో. తనూజ, ఇమాన్యుయల్, కళ్యాణ్ ఫిక్స్. రిమైనింగ్ ఎవరు వస్తారనేది తెలియదు. ఓకే ఓకే, విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? నా ఓటు అయితే మా ఇమ్మోకే, ఇమాన్యుయల్. నా వర్షన్లో ఇమాన్యుయల్ 2 తలకాయల పాము అంటున్నారు కదా బ్రో, ఒక్కొక్కసారి ఒక మాటలు మాట్లాడడాము, దానికి ఏమంటావు మరి? ఇక్కడ ప్రాపర్గా మీకు ఏం చెప్పాలంటే బ్రో, 2 తలకాయల పాము అది ఇది కాదు బ్రో. ప్రతి మనిషికి తన వర్షన్ ఉంటుంది, ఆపోజిట్ వర్షన్ ఉంటుంది. మనం 2 కంపేర్ చేసుకొని ఏది మంచి అనేది తీసుకుంటాం. దాంట్లో తప్పేముంది? ప్రతిసారి ఆలోచించకుండా బుర్ర తక్కువ డెసిషన్ తీసుకోవాలనేం లేదు కదా. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్న ప్రతి డెసిషను మంచి అయినప్పుడు ఆలోచన తీసుకున్న డెసిషన్ ఎందుకు మంచి కాదు? ఇమాన్యుయల్ వెళ్ళింది, ఇమాన్యుయల్ గురించి, ఇమాన్యుయల్ కప్పు గెలవడానికి. అప్పుడు ఇమాన్యుయల్ గురించి ఆలోచించుకోవాలా, మిగతా వాళ్ళ గురించి ఆలోచించాలా? కానీ ఇమాన్యుయల్ అంటే ఒకసారి లవ్ అంటాడు, ఒకసారి ఫ్రెండ్షిప్ అంటాడు, ఒకసారి అమ్మ బ్రో. అందరికీ తెలుసు బ్రో, దట్ ఈజ్ ఏ జస్ట్ ఫన్ క్రియేట్ చేయడానికి మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. దాన్ని మనం తప్పుగా తీసుకోవడం 2 ఫేసెస్ ఉన్నాయా లేవు. బయట కూడా తెలుసు కదా మనకి ఇమాన్యుయల్ వాట్ ఈస్ హీ అని. వాళ్ళేదో ఎవరో ఏదో చెప్పారని చెప్పి చిల్. సరే, నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేషన్ అయితే బాగుంటుంది? ముందు నామినేషన్ అవనేయండి బ్రో, చూద్దాం. సరే, థ్యాంక్ యూ. ఎవరు వస్తే హై వస్తుంది బిగ్ బాస్కి? ఇప్పుడు హై తగ్గింది కదా, ఎవడు వచ్చినా అవ్వదు ఈ సీజన్. అయిపోయిందా? ఇంక 5 వీక్స్ 6 వీక్స్ ఉంది బ్రో, ఇంకేమైద్ది. డన్.